న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. ఈ న్యూస్ కి స్వాగతం. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల చెయ్యేటిపేట పితానివారిపాలెం తదితర ప్రాంతాల్లో ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారం పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి బుచ్చిబాబు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రచారం అడుగడుగున మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల చెయ్యేటిపేట పితానివారిపాలెం తదితర ప్రాంతాల్లో ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారం పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి బుచ్చిబాబు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రచారం అడుగడుగున మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అది సమానంగా వచ్చింది నాతో సమానంగా తీయాలి ముందు రాకూడదు. మనం చూడు ఓకే సార్. బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా మన ఎమ్మెల్యే పోటీ చేస్తాం తప్పకుండా మీ అందరూ సహకరిస్తారు. కొత్త ఇంటికి వచ్చారు, ఇంటికి వస్తాయి, ఇంటికి పోలు పెడతాం అంటే ఏం లేదు. పెన్షన్ 4,000, పెన్షన్ 4,000, ఎంతమంది చదువుకున్న అంతమంది 15,000, 1800, 50 సంవత్సరాలు 1500. కట్రేనికోన మండలం బల్సతిప్ప గ్రామానికి చెందిన పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్ప చౌదరి, వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీనియర్ నాయకులు కర్రి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరారు. సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చినరాజప్ప కట్రేనికోన మండలం బల్సతిప్ప గ్రామానికి చెందిన పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్ప చౌదరి, వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీనియర్ నాయకులు కర్రి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరారు. సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చినరాజప్ప తదితరులు. సైడ్
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నెమం గ్రామంలో వైసీపీ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు మొదటి రోజు ప్రచారంలో నిరసన సెగ. నెమం గ్రామంలో ప్రచారం చేయవద్దు అంటూ ఆందోళన. నెమం గ్రామంలో మత్స్యకారులకు సంబంధించిన చేపల చెరువులు ఇతర వ్యక్తులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగి వైసీపీ పార్టీ కన్నబాబు ప్రచారాన్ని అడ్డుకున్నారు మత్స్యకారులు. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గేదెల్లంక పంచాయతీ నుంచి జనసేన పార్టీకి చెందిన శెట్టిబలిచ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. బుచ్చిబాబు గెలుపుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయంటూ హామీనిచ్చారు. జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున శెట్టిబలిచ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గేదెల్లంక పంచాయతీ నుంచి జనసేన పార్టీకి చెందిన శెట్టిబలిచ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. బుచ్చిబాబు గెలుపుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయంటూ హామీనిచ్చారు. జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున శెట్టిబలిచ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ అందరూ వచ్చారు అన్న ఒకసారి బ్యాక్గ్రౌండ్ ప్లీజ్ సార్ ప్లీజ్. సార్ ఈ రోజు నేను గేదెల్లంకలో ఒక గ్రామానికి సర్పంచ్గా పోటీ చేశాను అంటే దానికి కారణం ఒక జనసేన పార్టీ. అది ఆయన పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు పెట్టిన పార్టీలో నేను పోటీ చేశాను. పోటీ నెగడు ఓడిపోవడం తర్వాత విషయం. అవకాశం నాకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిగించాడు. అలాగే నా గేదెల్లంక గ్రామ ప్రజలందరూ కూడా నా అంతలు ఉండి జంబీ గారు అవ్వచ్చు, నాయుడు గారు అవ్వచ్చు, అలాగే బలరాం గారు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసారికి వెళ్ళిపోవడం తర్వాత విషయం. అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను కదా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారికి మా గేదెల్లంక తరపు నుంచి పూర్తి మద్దతు తెలుపుతూ మీ గెలుపు మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మేము తెలుసుకున్నాం. అదేవిధంగా రేపు మాకు 5వ తారీఖు మాకు ముమ్మడివరాన్ని 7వ తారీఖు ముమ్మడివరం జనసేన మీటింగ్ ఉంది. దానికి కూడా మేము అందరం వస్తామండి. మేమందరం అక్కడ మేము జనసేన అనేది మేము పితాని బాలకృష్ణ గారు జనసేన చెట్టుపల్లి కానీ వేరే వాళ్ళు వచ్చేసారని అనుకుంటారు. రేపు 7వ తారీఖుని జనసేన అంతా ఎలా ఉంది ఇప్పటికే అర్థమైంది అందరికీ. కానీ జనసేన మొత్తం ఎక్కడ ఉంది అనేది రేపు 7వ తారీఖు నిరూపిస్తాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులు మన పెద్దలు నియోజకవర్గ అభివృద్ధి దాత బుచ్చిబాబు గారికి, అలాగే నా ఆప్త మిత్రులు జమ్మీ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా, అలాగే సర్పంచ్ గారు వీరస్వామి గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా, అలాగే శెట్టిబలిచ సోదరులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా 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 సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఒకటే నుంచి 2 నిమిషాలు మాట్లాడతాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు, వేళ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టే వేళ నిలబడ్డారు.
మీ అందరికీ క్వాలిటీస్ ఉన్నాయి వేళ. ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈవేళ ఒక వ్యక్తి వెళ్ళిపోయినా సరే పార్టీ ఇక్కడ పార్టీ సుప్రీం, ఆ పార్టీ సుప్రీంలో టైఅప్లో ఇక్కడ జనసేనకి ఇవ్వకపోయినా టీడీపీ బుచ్చిబాబు గారికి ఇచ్చారు. ఆయన బలపరిచి గెలిపించుకోవాలని చెప్పి ఇంత కసిగా మీరు వచ్చారంటే మీ అందరికీ మరొకసారి బాగా చాలా సంతోషం. మరి అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యక్తికి వేళ మనం చేస్తున్నాం, మీరు కంపేర్ చేసుకోండి. అవతల క్యాండిడేట్కి కంపేర్ చేసుకుని మనం వెళ్ళాలి. మనం ఏ వ్యక్తి అయితే గౌరవిస్తుంది, ఎక్కడైతే మీటింగ్ మీద చెప్తాడు, మనం ఏ వ్యక్తి అయితే మనం గౌరవిస్తాడు, ఏ వ్యక్తి అయితే మనం అయితే పనిచేసి పెడతారో ఆ వ్యక్తి గౌరవివ్వాలి. పర్టికులర్గా చెట్టిపల్లి సోదరులు చెప్తున్న వేళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెట్టిపల్లి సోదరు కూడా కొంచెం చేయడం జరిగింది గత ఎలక్షన్లో. ఆ ఎలక్షన్లో చేస్తే ఆఫ్టర్ 2019 ఆఫ్టర్ ఎలక్షన్ ఈ చెట్టిపల్లి సోదరులు ఎమ్మెల్యేగా దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కోసం మాట్లాడితే మీ వర్గం మాకు చేయలేదయా, మీ సామాజిక వర్గం మాకు చేయలేదు, వాళ్ళు పెసమనిసే మాకు చేస్తారు, మా కులం అనేది ఎమ్మెల్యేను మీకు చెయ్యను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తికి వేళ మనం ఏ విధంగా చేస్తే మనకు మనుగడే. ఖచ్చితంగా సోదరులు వేళ ప్రెస్టేజ్ వేళ మనకి ఖచ్చితంగా మనం చెయ్యాలి. బుచ్చిబాబు గారిని గెలిపించుకుంటేనే ఈవేళ జనసేన నాయకులకైనా ఈ యొక్క మన చెట్టుపల్లి జిల్లా నాయకులకైనా ఒక మనుగడ ఉంటుందని చెప్పి విన్నవించుకుంటూ, మరి అదేవిధంగా మీ అందరికీ కూడా మాట చెప్తున్నాను నేను. ఏంటంటే బుచ్చిబాబు గారి గురించి నాకున్నంత పరిచయం, తక్కువ పరిచయంలో అటువంటి వ్యక్తిని నేను ఎవరిని చూడాల. నా సర్వీసులో 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక బత్తిని సుబ్బారావు గారు చూశాను. మరలా ఈ రోజు నేను చూస్తాను నాకు పరిచయం వ్యక్తుల్లో. లేదండి వేళ ఇటువంటి వ్యక్తులు దొరకరండి. రాజకీయంలో ఇటువంటి వ్యక్తులు దొరకరు. ఇటువంటి వ్యక్తులు మనం విడిచిపెట్టుకోకూడదు, ఇటువంటి వ్యక్తులు మనం దక్కించుకోకూడదు, మనం ఎంతైనా లిఫ్ట్ ఇవ్వాలి. అటువంటి వ్యక్తులు ఉంటేనే మనకు మనుగడ. కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలి. ఇంకొక విషయం చెప్తున్నా ఇవాళ సోదరులారా, మరి అంటే నేను బాలకృష్ణ గారిని విమర్శించట్లా, ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క ఎవరు ఇంకొకరికి చెప్తాను నేను వచ్చి మీకు చూపించాడు అని చెప్పి ఈవేళ జగన్ గారిని చాలా విమర్శించి మరి కులాన్ని అవమానించాడు. ఆ కులాన్ని అవమానించిన గురించే నా కులాన్ని, నా చెట్టుపల్లి కులాన్ని బొచ్చుతో సమానంగా చూశాడు. అందుకని నేను పార్టీ బయటకు వచ్చి పని చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూసి ఖచ్చితంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. మరి అంత విలువైన వ్యక్తికి ఈవేళ మరలా మనం అక్కడికి వెళ్ళి మరి ఆ పార్టీలోకి వెళ్ళి మరలా ఇంకొకటి స్టేట్మెంట్ ఇచ్చారు ఈవేళ ఆయన. ఏమని నేనేదో వాడిని ఇచ్చాను, సోదరు కూడా వెళ్ళా చూసారా. నేను ఒకటే చెప్పాను, నేను విమర్శించలే అవ్వండి. మనం ఖచ్చితంగా జనసేన పార్టీ మద్దతుతో మరి ఎక్కడ బుచ్చిబాబు గారు చెయ్యాలి. అలాగే మరి బాలకృష్ణ గారు మరి ఇలా బొచ్చుతో సమానం ఆ పార్టీ గారితో కట్టాలని చెప్పి ఇచ్చాను. దానికి ఆయన కౌంటర్ ఏమి ఇచ్చాడంటే, నేను వైఎస్ఆర్లోకి వెళ్ళిన తర్వాత నా శక్తిపల్లి సామాజిక అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి మన సతీష్ గారు గెలిపించుకున్నా చెప్పడం జరిగింది. అంటే నియోజకవర్గంలో అంతా శక్తిపల్లిలు ఇవాళ అతను కంట్రోల్ ఉన్నారా? అసలు గమనించండి సోదరులారా. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్తున్నా ఈవేళ నేను సోదరులందరికీ కూడా జనసేన మేము ఫస్ట్ ఈవేళ కానీ ఎక్కడే కాదు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి అందరూ కూడా. ఎందుకంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఆయన తగ్గి ఎంతమంది ఎక్కించినా ఎంతో మంది నాయకులు అని చెప్పారు, నువ్వు సీఎం పదవి అడగవయ్యా, లేక 60 సీట్లు 70 సీట్లు అడగవయ్యా అని చెప్పి చెప్పినా ఆయన తగ్గి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈవేళ చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఈవేళ ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవడానికైనా తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఆయన అభినందించలేదు. ఎందుకంటే హ్యాట్సాప్ చెప్పలేదు. మరి అదేవిధంగా సమావేశానికి వచ్చినందుకు మేము అభిమానంగా ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా జమ్మి గారికి, వీరస్వామి గారికి, వీరబాబు గారికి, పేరు పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే ఆ రోజు పొత్తులో భాగంగా నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ సీట్ నాకు ఇచ్చారు. అదేవిధంగా ఇచ్చినంటే మన బాలకృష్ణ గారి దగ్గర కూడా మేమందరూ వెళ్ళాం. మా వివేకానంద గారు, నేను, మన సాయి గారు, నాగేశ్వర గారు, మేమందరూ వెళ్ళి పెద్దల సుబ్బరాజు గారు అందరూ వెళ్ళి అది పొత్తులో భాగంగా మనకు వచ్చింది కాబట్టి మనం
4 మండలాల్లో జేఓబీసీ మీటింగ్లు పెట్టుకున్నాం. లోకేష్ గారు పాదయాత్ర జరిగినప్పుడు కూడా జనసేన పార్టీకి నాతో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ముందు నడిపించిన బాలకృష్ణ గారు కూడా, అదేవిధంగా జన సైనికులు కూడా. అదేవిధంగా మరి బాలకృష్ణ కూడా చెప్పాను, మరి నువ్వు యాక్సిడెంట్ కాబట్టి నా తర్వాత నీకు ఇస్తారు, మన పార్టీ కమిట్మెంట్ కూడా అలా ఉంటుంది, నువ్వు ఎటువంటిది పెట్టుకోకుండా మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద నా మనస్తత్వం తెలుసు కాబట్టి తప్పకుండా సహకరించని చెప్తే అలాగే చెప్పాడు. 2 రోజులు అనుకుంటా 25 రోజులు గడుపుకుంటూ వచ్చి చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అయినా కానీ అతను మీటింగ్ పెడితే కేవలం 150 మంది లేదు. మరి మీ సామాజిక వర్గం నుంచి కూడా ఎక్కడ ఒకలేదని చెప్పడం, ఎందుకంటే మన పార్టీలు ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీలైనా శాశ్వతం. మరి మీ అందరూ పెద్ద మనసుతో పార్టీ కమిట్మెంట్ కూడా ఈ రోజు ఆత్మీయంగా సమావేశానికి వచ్చినందుకు పేరు ఉదయపూర్వ నమస్కారాలు. మరి అదే కాకుండా ఈరోజు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇక్కడ సతీష్ పరిపాలన మీ అందరూ కూడా చూస్తున్నారు. అక్కడ రాష్ట్రం సర్వనాశనం చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా మనకున్న ఇసుక కానీ అన్ని రకాలుగా దోపిడీ. మద్యం కూడా ఎనం నుంచి పట్టుకొచ్చి షాపులు పాటలు పెట్టి 100 రూపాయలు నింపికి వేసిన అమ్ముకుని ఈ రోజు డబ్బులు సంపాదించుకుంటారు. ప్రదేశ్ మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట 100 బీసీ డిక్లరేషన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. బీసీ సామాజిక వర్గం ఎంతమంది అంతమందికి కూడా 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి పెళ్లి చేసుకుని పెళ్లి కానికి ₹1,00,000. మరి గతంలో మన బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు చాలా మందికి. బీసీ సప్లైన్ ద్వారా కొన్ని బిల్లింగ్ కట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు ఏమీ లేకుండా. తీవ్రమైన నష్టం జరిగింది. మీకు రిజర్వేషన్ లో కూడా ఎన్టీ రామారావు గారు 34% రిజర్వేషన్లు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి 10% రిజర్వేషన్ కోసి సుమారు 16,500 పోస్టులు మీకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన స్థానిక సంస్థల్లో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీపీ గారి నుంచి ఎంపీ జగన్ దాకా ఇటువంటి పదవులన్నీ కూడా సుమారు 16,500 పదవులు కూడా మీరు కోల్పోయారు. మళ్ళీ బీసీలందరికీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6 కానీ ఇవన్నీ పెట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా మన నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా చేసి మీరు ఆ రోజు పెద్ద మెజార్టీ ఇచ్చిన తగ్గించారు. అదేవిధంగా 5 సంవత్సరాలు నేను అభివృద్ధి సంక్షేమం 2 సమానంగా చేసుకుంటే వెళ్ళాం. ఏదైతే మీ ఊర్లో ఆయిల్ ఇండియా వాళ్ళు ఒకరికి ఇస్తే దానికి సంబంధించి మీ ఊరికి ఖర్చు పెట్టాం మేము డబ్బులు. దాని నుంచి మనం డిమాండ్ చేశారు, ఎన్ని చాలా గ్రామాలు లంకంతాన గ్రామం వేశారు. ఆ గ్రామంలో డబ్బులు తీసుకున్న దగ్గర మీ ఊరికి డెవలప్ చేసాం. మీ ఊరికి లిమిట్ లేదంటే ఆయిల్ ఇండియా వచ్చిన దానికి మ్యాచింగ్ పెట్టుకున్నాం. 30% ఆయిల్ ఇండియా డబ్బులు ఇస్తే 20% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తెచ్చి మనం ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం. అలా ఏ గ్రామానికి ఇచ్చి ప్రజలు ఆ గ్రామానికి ఇచ్చిన తప్ప ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇంకోటి చోట నుంచి జరపలేదు మనం. ఈ రోజు ఇప్పుడు సతీష్ అలా చేయట్లేదు. మరి అతను కేవలం ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప మిగిలిన సామాజిక వర్గాలు అందరికీ కూడా పెద్ద ప్రిఫరెన్స్ లేదు. మీ అందరూ కూడా చూస్తున్నారు. స్థానికంగా మనం 2014 నుంచి 2019 వరకు నేనైతే ఏది ఆశించకుండా ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి సంక్షేమం చేశాం. మరి ఈరోజు మన నియోజకవర్గంలో చాలా మంది ఇసుక మీద బతుకుతారు. ఇసుక నామం మీద తెచ్చుకొని వ్యాపారం చేసే బతికి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు కానీ మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ చేసుకుని వచ్చాం. మరి అటువంటిది ఈరోజు అతనికి కేవలం ఒక జేపీ కన్స్ట్రక్షన్కి ఇచ్చి మొత్తం ఇసుక అంతా కూడా వాళ్ళు దోచుకోవడం. ఇక్కడైతే సతీష్ డైరెక్ట్ డ్రజ్జీలు పెట్టి మరి పిల్లలు కూడా డ్రజ్జీలు పెట్టి మళ్ళీ అమ్ముకున్నారు. ఇవన్నీ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అవగాహన లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ పిల్లలందరికీ కూడా భవిష్యత్తు నాశనం అయిపోయింది. మీ అన్ని తెలిసే విషయం అన్ని విషయాలు మీకు తెలుస్తుంది. తప్పనిసరిగా మరి మీ గ్రామానికి వచ్చినప్పటికీ మీ గ్రామంలో కూడా మనం అభివృద్ధి బాగా చేశాం. మళ్ళీ రెట్టింపు చేస్తాం. ఎందుకంటే బాలయ్య గారు అబ్బాయి కూడా ఈసారి ఎంపీగా మంచి మెజార్టీతో వచ్చారు కేంద్ర సహకారంతో. మరి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుమారు 11 లక్షల కోట్లు అప్పులు చేశాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం నుంచి పొత్తు పెట్టుకోవడం జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు కూడా బేషరతుగా ఈ రాష్ట్రం గురించి మనందరి గురించి పొత్తు పెట్టుకున్నాడు. ఆయన మరి కేవలం 21 సీట్లతో పోటీ చేస్తానంటే ఎంత పెద్ద మనసు అర్థం చేసుకోవాలి. స్వార్థం గురించి కాకుండా కేవలం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే 50 లక్షలు ఉండే భూమి మన 40 లక్షలు వచ్చింది. మళ్ళీ 40 లక్షలు 20 లక్షలు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మన భూమి వాల్యూ పక్కన ఉన్న తెలంగాణలో 40 లక్షలు ఉండే 2 కోట్లు 3 కోట్లు అయింది.
కాకపోతే మనకున్న వనరులన్నీ కూడా ఇవాళ గ్రావెల్ కానీ, బాక్సైడ్ కానీ, లాటరైట్ కానీ, గ్రానైట్ కానీ, ఈ గనులన్నీ కూడా వాళ్ళే చూస్తున్నారు. మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం ఉన్నాం మనకన్నా గనులన్నీ కూడా వాళ్ళే చూసుకోవడం జరిగింది. ఏదైనా మీ అందరికీ తెలిసి 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇబ్బంది ఉందో, మరి కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచాడు, గ్యాస్ ఎంత పెంచాడు, అంతా పెరిగిందో, నిత్యావసరాలు ఎంత పెరిగా, మరి ఒక కార్పొరేషన్ లోన్ లేకుండా చేశాడు. ఇవన్నీ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ 1,50,000 కోట్లు వచ్చే 5 సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా మరి లోన్స్ ఇచ్చి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ఆసరాగా ఉంటుందని చెప్పి 1,50,000 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాక చేతులు చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు బీసీలో. వారందరికీ కూడా మరి సంవత్సరానికి 5,000 చొప్పున ఆదరణ స్కీమ్ ద్వారా చేతి పనిముట్లన్నీ కూడా కొనివ్వాలని చెప్పి బీసీలు పెద్దపేట వేసింది. కాబట్టి మన 4 మండలాల్లో కూడా జేహో బీసీ మీటింగ్ పెట్టాం, బ్రహ్మాండంగా సక్సెస్ అని పెద్ద ఎత్తున జరిగింది. 4 మీటింగ్లు కూడా బాలకృష్ణ వచ్చాడు. 4 మీటింగ్లు కూడా నీకు వస్తే నాకు చేయాలి, నాకు వస్తే నువ్వు చేయాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. మరి దానికి కమిట్మెంట్ గా లేదు. కాబట్టి రేపు 7వ తారీఖున జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున మమ్మడివరం మీటింగ్ పెట్టి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు మేము అందరం కూడా వస్తాం. మనం అందరం కూడా కలిసి ఒకటే కుటుంబం ప్రయాణం చేస్తాం. ఏదైతే మంచి సంకల్పంతో పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు తత్వాన్ని కాపాడుకుంటూ వెళ్దాం. అదేవిధంగా మీ గ్రామంలో మీ జన సైనికులందరికీ కూడా తప్పనిసరిగా ఆ ప్రాధాన్యత ఇస్తాం. అదే కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా మీకు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ పరంగా కూడా ఒక కమిటీ వేసుకున్నట్టయితే మీ కమిటీకి వచ్చి కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కోరంకి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు వచ్చే ఎలక్షన్లో ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా, ఎవరికి భయపడకుండా మీ స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన సదస్సు పెట్టి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అటువంటి 5 అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగూడు ఉండకూడదు. సో గుమ్ముగూడు ఉండాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. 5 లోపు అయితే పెద్ద అవసరం లేదు. ఏదో కూర్చున్నట్టు పోతూ ఉంటే ఇబ్బంది ఉంది. 1 పాయింట్ ప్రతి విషయానికి పర్మిషన్ తీసుకోవాలి. దేనికైనా సరే, ఊర్లో మీటింగ్ పెడతాకైనా, లేదా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికైనా, లేకపోతే ర్యాలీకైనా, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అయినా సరే, దేనికైనా ఆరో దగ్గర మీటింగ్ మనకి పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా 48 గంటల ముందు మనం అప్లై చేయాలి. దాన్ని కూడా చేస్తుంది. అంటే నార్మల్గా అయితే మాత్రం ఒక 5-10 మందిగా చేయట్లేదు, చేసుకుంటూ పోతున్నారు. మీ క్యాండిడేట్ వచ్చినప్పుడు కంపల్సరీగా మాత్రం అప్పుడు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, బైక్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతి విషయానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందే. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది కాదు, అది చేయకూడదు ఏముండదు. ప్రతి విషయానికి క్యాన్వాసింగ్ అయినా, మీటింగ్ అయినా, 10 మంది గుమ్మ కూడా ఏదైనా సరే పర్మిషన్ తీసుకోవాలి ఆరోగ్య దగ్గర. అది కూడా సింగిల్ విండో. మీరు అప్పటిలాగా మీరు వాళ్ళకి పనిలేదు. మీ సేవలో కానీ, ఈ సేవలో కానీ ఫోన్లో అయినా సరే సూదా యాప్ ఉంటే దానిలో వేసుకుంటే అయిపోతుంది. సింపుల్గా ఏమేమి కావాలో అడుగుతారు, వెంటనే చేసేయచ్చు. ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎంసీసీ ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి టీమ్స్ ఉంటారు, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమైనా పట్టుకుంటే కేసు కడతారు, పొద్దున ఇబ్బంది పడతారు. ఎలక్షన్లో కేసులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో వెంటాడుతుంటాయి. ప్రతి ఎలక్షన్ మనం బండి చేసుకోవాలి, ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది తెలుస్తున్నారు కూడా ఇబ్బంది. అది ఒకటి. 2వ పాయింట్ ఏంటంటే, మనందరం రైతువారి ఫ్యామిలీస్ మొత్తం అందరూ కూడా ఈ డబ్బులు తీసుకెళ్తూ ఉంటాం. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు. మన సార్ కిరణ్ గారు ఏంటి, ఆయన 1 కోటి రూపాయలు, 2 కోట్లు అది పట్టుకెళ్తారు ఏదో బిజినెస్ మీద ఏదో. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా చెక్ పోస్ట్లో కానీ అక్కడ ఆపితే ఆ డబ్బులకి షిప్ చూపించాలి. ముందు అయితే కేసు కట్టేస్తారు, తర్వాత అవన్నీ వస్తే లేట్ అవుతాం. మనం అంటే 50,000 ఏదన్నా కానీ తీసుకోవాలంటే కంపల్సరీగా మనకి పర్మిషన్ ఉండాలి, ఆ రిసిప్ట్లని ఉండాలి. లేకపోతే వెంటనే ఆ చెక్ పోస్ట్ సీజ్ చేస్తారు, అమౌంట్ కోర్టుకి పెట్టేస్తారు. అది కాకుండా గోల్డ్, వెండి, లేకపోతే మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే పెళ్లి ఫంక్షన్లు, మెచ్యూర్ ఫంక్షన్లు, శారీలు, చీరలు, జాకెట్, బ్లౌజ్ పీసెస్, ఇంకా కుంకుమ భరణులు, ఇంకా డబ్బాలు, ఇవన్నీ కూడా మనం పెళ్లికి అని చెప్పి తీసుకెళ్తాం. అవి కూడా చెక్ పోస్ట్లో పట్టుకుంటే మాత్రం ఇమీడియట్గా తీసుకెళ్తాం. ఇవన్నీ ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లో మీరు ఓటర్ని ప్రలోభ పెడతారు, ఓటర్లకి ఇచ్చి మీరు ఓటు ఎందుకుంటారు ఉద్దేశంతో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ పెడతారు. కంపల్సరీగా మాత్రం ఆ రోజు ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా అలాంటి ఎక్కడ చేయకండి. మీకు చెక్ పోస్ట్ 2 ఉన్నాయి, మీకు చాలా ఇబ్బంది ఇక్కడ. సార్ చెక్ పోస్ట్లో పట్టుకున్నాక ఎక్కి వస్తే మళ్ళీ బ్యాక్ ఇవ్వడం అంటూ జరగదు.
అన్ని కేసు కడతారు. ఆ కేసు ఏంటంటే ఒక 5-6 ఏళ్ళు ట్రయల్ అయింది, శిక్ష పడుతుంది, అందరికీ ఇబ్బంది ఉంటుంది. అది అందరూ మీ బంధువులు కూడా చెప్పండి. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియక ఇప్పుడు మా చెక్ పోస్ట్లో కూడా అక్కడ రోజు 1-2 లక్షలు పట్టుకుందాం, తప్పట్లేదు. మరి పట్టుకున్నాం, వాళ్ళు ఏమైనా చూపిస్తే అప్పుడు ఇస్తారు, లేకపోతే మాత్రం కోర్టుకి హ్యాండ్ చేస్తారు. లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఎలక్షన్ ముందు రోజు ఆ పోలింగ్ బూత్ దగ్గర చిన్న గొడవైనా కానీ కాకినాడ మెయిన్ రోడ్ నందు జామియా మసీద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంటరీ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 4 రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులకు అల్లా కృపా కటాక్షాలు కలిగి కాకినాడ నగర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని పేర్కొన్నారు. జామియా మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఇజాజుద్దీన్, ఎస్కే బాబులు, తాజుద్దీన్, ఎస్కే రహీం, ఎస్కే అలీషా, ఎండి మసూద్, గబ్బర్ సింగ్, ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఎండి కాజా కసమూరు తదితరులు పాల్గొన్నారు. Okay, right. Khan bhai. Na birana okay. Na bigger. MLA kodu bettune. Bigger MLA kodu better. Chonde. Sir. Bon sir. వేసుకోదాం పర్ల అయినా ఏమి సార్ ఏమలేరు. కాకినాడ జిల్లా జగంపేట గండెపల్లి మండలం తాలూరు జాతీయ రహదారి డాబా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు మధ్యలో తాలూరు వద్ద ఒక్కసారిగా జాతీయ రహదారి మీద నుంచి క్రిందకి దూసుకువచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టి లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు: తమ్మిన సుబ్రహ్మణ్యం, ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్, చేకూరు పల్లయ్య చౌదరి, తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా మూర్తి నగర్గా గుర్తించారు.
ఏప్రిల్ 4 జపాన్లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 6.3గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్లో రిక్టర్ స్కేల్ పైన 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ హన్సు కేంద్రంగా గురువారం ఉదయం భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి. కొండరాళ్లు కింద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 4 జపాన్లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 6.3గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్లో రిక్టర్ స్కేల్ పైన 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ హన్సు కేంద్రంగా గురువారం ఉదయం భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి. కొండరాళ్లు కింద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.